రండి. ఇకపోతే మనం అందరం ఈరోజు శివరాత్రి శివుడి పర్వదినాన్ని మనం ఈరోజు చేసుకుంటున్నాం. కానీ అందరూ కూడా శివరాత్రి అంటే జాగారం చేయడము, తర్వాత ఒక్కపోతు ఉండడము, గుడికి పోవడము, నమస్కారం చేసుకోవడం, వచ్చేయడం. దానివల్ల ఏం తెలుసుకున్నాం? ఏమీ తెలుసుకునేది ఏమీ లేదు. రొటీన్గా ప్రతి సంవత్సరం ఆ పని చేసేస్తాం, అయిపోయింది. కానీ ఇక్కడ భగవంతుడు నేర్పించే చదువు ఇది, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్లో ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకుంటాం అన్నమాట. ఏ విధంగా స్కూల్లో ఏ విధంగా చెప్పినప్పుడు ఊరికే వినేసి గమ్మునుంటే పాస్ అవుతాడు, పాస్ కాలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం భగవంతుడు చెప్పేది ఏంది అనేది తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో తీసుకొచ్చినప్పుడు దాని రిజల్ట్ ఎట్లుంటుంది? మనిషి దేవతగా, దేవుడిగా అయిపోతాడు. కాబట్టి ఇక్కడ శివరాత్రి అనే మాట ఉపయోగించారు చూడండి. ఎందుకని రాత్రి అనే మాటను ఎందుకు వాడారు?